నేను మీ కృష్ణ, ఏటీవీ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. వ్యవసాయంలో విపరీత అనుభవం ఉన్న గద్వాల జిల్లా రైతు గోపాల్ తనకు జరిగిన కష్టనష్టాల గురించి, అతను ఊరు విడిచి పొట్టతిప్పల కోసం హైదరాబాద్ వచ్చి తన గోడును ఏటీవీ హైదరాబాద్ న్యూస్తో పంచుకుంటున్న దృశ్యం మొత్తం చూద్దాం. నమస్తే విలేకరులకు. నా పేరు వచ్చేసి గోపాలు. నాది గద్వాల జోగులాంబ జిల్లా దరూరు మండలము నర్సందొడ్డి గ్రామం అనే విలేజ్ మాది. మా తాత వాళ్ళు, మా నాయన వాళ్ళు, మా తాత 20, 30, 50, 40 సంవత్సరాలు వ్యవసాయం చేసినాడు. మా నాయన ఒక 30, 40 సంవత్సరాలు వ్యవసాయం చేసిండు. నేను ఒక 10, 15, 20 సంవత్సరాలు వ్యవసాయం చేసినాను. నేను ఈరోజు హైదరాబాద్కు కడుపు తిప్పల కోసం హైదరాబాద్కి రావడం అయితే జరిగింది. నేను హైదరాబాద్కి రావడం కారణము మా ఊరు, మా విలేజ్ విడిచి పట్నంకి రావడం కారణము ఏమిటంటే, మాకు వ్యవసాయం గురించి విపరీతమైన అనుభవం ఉన్నది. ఎందుకంటే మాకు విపరీతమైన అనుభవము ఉన్నది. ఏ పంట వేసి ఏ పంటని ఎట్లా కాపాడుకోవాలి, ఏ పంటకు ఎంత ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, అట్లనే దానికి ఎలా సరిపడేటట్లు దానికి సదుపాయం అందించాలి, ఏ టైంన పంట పెరుగుతుంటుంది, ఎన్నెన్ని రోజులలో దానికి ఎరువు అందియాలి, దానికి ఒక పంటకు వచ్చేసి 4-5 కోటల మందు ఉంటుంది. అట్లనే పంట పెరుగుతుంటే ఏ కోట మందు ఎప్పుడు అందియాలనో అన్నీ పూర్తి అనుభవము ఉన్నటువంటి రైతుని నేను. వయసు అయితే చిన్ననే, కానీ మరి ఎందుకు హైదరాబాద్ వచ్చారు? హైదరాబాద్కి రావడానికి కారణం ఏముందంటే, పంట పండిస్తాము. భూదేవి ఈరోజు, భూతల్లి ఈరోజు అన్యాయం అయితే చేయలేదు, ఎవరిని కూడా అన్యాయం అయితే చేయలేదు. కాబట్టి ఈ యొక్క పెత్తందారులు ఉంటారు చూడు, ఇప్పుడు ఎవరు చదువుకొని ఇప్పుడు రైతు పంట పండిస్తున్నాడు, రైతు పండించిన పంటని మరొకరు అమ్ముకుంటారు కదా, అంటే దళారీలు కావండి, వ్యాపారస్తులు కావండి, ఇంకెవరైనా కావండి, వాళ్ళు ఈ రైతు పండించిన పంటను అమ్ముకొని అధిక లాభాలకు రైతు దగ్గర చాలా తీసివేసిన రేటు అడగడము, రైతు దగ్గర తీసివేసిన రేటు అడిగి రైతుకు లాస్ అవుతుందో లాభం అవుతుందో, రైతు ఎన్ని రోజులు కష్టపడ్డాడు, రైతుకి ఎంతమంది కష్టపడితే, ఎంతమంది కూలీలు వాళ్ళ ఇంట్లో ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది దానికి పోషిస్తే ఈరోజు మార్కెట్ దాకా వచ్చింది, గంజి దాకా వచ్చింది పంట అనేటువంటిది దళారులు ఏమాత్రం కూడా ఆలోచిస్తలేరు. రైతు దగ్గర కొన్న పంటను మాత్రము దళారీలు కావండి, అలాగే వాళ్ళు ఎవరు వ్యాపారస్తులు కానివ్వండి, అధిక లాభాలకు అమ్ముకొని వాళ్ళే మాత్రం ఈరోజు బిల్డింగులు ఉన్నాయి. రైతు మాత్రము పోరు గుడిసెల్లో ఉంటున్నాడు. మట్టిని దున్నిన రైతు మట్టిలోనే కలిసిపోతున్నాడు. కానీ మట్టిని నమ్ముకొని 24 గంటలు దున్ని పాసి నీళ్లు కట్టి తన కడుపులో పుట్టిన బిడ్డను కూడా అంత ప్రేమగా చూసుకుంటాడో లేదో రైతు మాత్రం తన పొలాల పంటను మాత్రము కంటి రెప్పలా చూసుకుంటాడు రైతు. అట్లాంటి పంట ఈరోజు అట్లాంటి రైతుకు గిట్టుబాటు ధర లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం చేద్దామని మీరు అనుకుంటున్నారు? మేము ప్రభుత్వమును ఒకటే ఖండిస్తున్నాము, ఒకటే కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతుని మీ దృష్టికి తీసుకొని నేరుగా రైతు సమస్యలు మీరు ఈ ప్రభుత్వం తెలుసుకొని రైతుకి ఒక పంటకి ఒక ఎకరం వచ్చేసి ఎన్ని కోటల మందు అవుతుంది, ఒకసారి ఎన్ని రకాలుగా మందు కలుపుతున్నాడు, ఎన్ని బస్తాల మందు అవుతుంది, ఒక బస్తా ఎంత పడుతుంది, పంట వేసిన కానుంచి పంట పీకేంత వరకు ఎంత ఖర్చు అవుతుందయ్యా, నీకు ఏమన్నా లాభం వస్తుందా, లాస్ వస్తుందా? ఈరోజు బాడిగల ఛార్జ్ పెరిగింది, ట్రాక్టర్ ట్రాక్టర్ ఛార్జ్ పెరిగింది, అలాగే ఇది పని చేసే కూలీల ధరలు పెరుగుతున్నవి, అట్లాగే రైతు ధాన్యం తీసుకొచ్చే ట్రాక్టర్ల ధర, ప్రతి వాహనాల ధరలు పెరిగినవి. కానీ రైతు మాత్రం నష్టాల పాలే ఉన్నాడు. ఎందుకంటే మందు చేనుకి పొలంకి సరైన మందులు వేస్తున్నాడు, ఖరీదైన మందులు వేస్తున్నాడు పంట మంచిది చేయాలని. మందు పడుతూ ఇప్పుడు చేనుకి పురుగు పడుతుంది, కరెక్ట్ టైంన పురుగుని కంట్రోల్ చేయకపోతే చేనే నాశనం అవుతుంది. తను కడుపు కాల్చుకొని పంటని కాపాడుకుంటున్నాడు రైతు. అట్లాంటి రైతు బాధ్యతగా తీసుకొచ్చిన తన ధాన్యంని దళారులు ఏం చేస్తున్నారంటే కాలుతోనో తన్నడం, దాన్ని
ఏందయ్యా ఇది మట్టి అంటిందని చెప్తున్నారు. దానికి ఏది పంటకు. ఇప్పుడు ధాన్యంకి మట్టి అంటిందయ్యా, ఈ మట్టి అంటింది, సగం ధర కొట్టేసేయండి, దీనిలోన ఏంది అవసరమైతే రైతు వాపస్ తీసుకుపోతున్నాడని తీసివేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి మట్టిలో పండిన పంటకు మట్టి అంటకుండా ఏమంటుతుందిరా భయంతకు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడ రైతు శ్రమనే ఆలోచిస్తలేవు నువ్వు ఎందుకు ఈరోజు అని నేను ఈరోజు మాట్లాడుతున్న ఛానల్ ద్వారా. ఎప్పుడు ఇంతకు రైతును గుర్తించేది ఎప్పుడు? రైతు పొలంలోనే పొలము దున్ని 24 గంటలు పొలం గురించి ఆలోచిస్తే పొలంలో నిలబడి సావాలా? రైతు కడుపులో పుట్టిన కొడుకు కానివ్వండి, వాళ్ళ కుటుంబ వారసత్వం ఎవరైనా కానివ్వండి, పొలం పండించుకుంటూనే ఉండాలా? రైతు కూడా పంట పండించి రైతు కూడా సరైన గిట్టుబాటు ధర ఇచ్చి రైతు కడుపులో పుట్టిన ఆ బిడ్డకు కూడా మంచి స్కూల్లో చదివించాలి అని రైతుకు కూడా కళ ఉంటుంది కదా. మరి ఎక్కడ ఉన్నది ఈరోజు? రైతు పంటకు తెచ్చిన అప్పు, పెట్టుబడి కోసం పంటకు తెచ్చిన అప్పులే కట్టలేకపోతే రైతు కడుపులో పుట్టిన బిడ్డ కొడుకు కానివ్వండి ఖరీదైన స్కూల్లో చదివేటప్పుడు మళ్ళీ ఈ పంట పండితేనే కదా స్కూల్లో ఫీజులు కట్టడం. గవర్నమెంట్ ఇప్పుడు అంటున్నారు గవర్నమెంట్ స్కూల్ పంపించండి, గవర్నమెంట్ స్కూల్ పంపించిన వాడు ఈరోజు బర్రెలు కాస్తున్నాడు. 100%లో 70% ఐఏఎస్లు ఈరోజు ఐఏఎస్లు మాట్లాడుతున్నారు, అధికారులు మాట్లాడుతున్నారు, మా గవర్నమెంట్ స్కూల్లో చదివి అయినాము కాలర్లు ఎగిరేస్తున్నారు. మరి మేము ఎందుకైతేలేమా? మీరు చదివింది అక్కడే, మేము చదివింది అక్కడే. మేము కూడా స్కూల్కి పోయినాము, గవర్నమెంట్ స్కూల్కి పోయినాము, చదివినాము. మా ఎందుకైతే లేమా ఇంతకి? మీరు ఐఏఎస్ఎల్ అయ్యారు, అధికారులు ఎలా అయినారు ఇంతకు? ఇదంతా కుట్ర. నువ్వు వాస్తవానికి రైతుకు ఏది భేదం అంటే నీకు ప్రశ్నించడం వచ్చు, నీకు ముంచడం వచ్చు, నలుగురిని దంచడం వచ్చు, రైతుని పొలాలకు అణగదొక్కి రైతు పండించిన పంటను మాత్రం నువ్వు అధిక లాభాలకు అమ్ముకోవడం నీకు వచ్చు. ఈరోజు అయ్యా నేను ఈ ధర నాకు గిట్టుబాటు అయితే లేదయ్యా, నాకు పంటకు ఈ ధాన్యంకు ధర పెంచాలి అని నేను అడిగితే వాపస్ తీసుకుపోంటావు. నువ్వు ఈరోజు వాపస్ తీసుకుపోయి ఏం చేస్తాడు రైతు? వాన పడుతుంది, అది బరకమేసి కింద పోసిన 10 మంది మనుషులే కావాలి, ఒక్క నుంచి కాదు కదా. ఆ సంచులు ఒక్క నుంచి లేపుతాడా? 4 మెచ్చుక రావాలి, 4 వస్తారా? వానికి పోయి కూలిస్తే వస్తారు. ఎన్నిసార్లు కింద పోయాలా, ఎన్నిసార్లు ఎత్తాలా, ఎన్నెన్నిసార్లు వేలు ఇవ్వాలా, ఎన్నెన్నిసార్లు కిరాయి కట్టాలి, ఎన్నెన్నిసార్లు కిరాయి ఇచ్చి మళ్ళీ గంజికి తీసుకురావాలి. ఊకొస్తుంది అదేమన్నా? మళ్ళీ నువ్వు ఆ రోజు ఏమన్నా పెంచినావంటే 2 రూపాయలు పెంచుతావు. నీ 2 రూపాయల కోసమేనా ఈరోజు? నీ 2 రూపాయల కన్నా దిగజారిపోయినాడా రైతు ఈరోజు? ఏమైపోతుంది సమాజాన్ని? ఎవడు ఇంతకు దీనికి బాధ్యుడు ఎవడు? 1 వెయ్యి 2 వెయ్యి 3 గవర్నమెంట్లు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, అధికారంలోకి ఒక పార్టీ పోతుంది, ఒక పార్టీ వస్తుంది. మరి రైతు ఎందుకు అక్కడే ఉంటున్నాడు ఇంతకి? ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతున్నాడు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచిస్తున్నారు, రాజకీయం నాయకుని కొడుకు రాజకీయం కావాలని ఆలోచిస్తున్నారు. మళ్ళీ రైతు కడుపులో పుట్టిన కొడుకు ఎందుకు? రైతుకు స్వేచ్ఛ రావడం లేదు. రైతు ఎందుకు గుండెల మీద చేసుకొని ఈ సంవత్సరం నా పంట చేతికి వచ్చిందని ఎందుకు చెప్పుకుంటలేడు? ప్రతి సంవత్సరం రైతు ఎందుకు బాధపడుతున్నాడు అనేది నా డిమాండ్ ఏమిటంటే, ప్రభుత్వం నేరుగా రైతు దగ్గరికి పోయి రైతుని అడగాలి, అయ్యా నీ పంట పండిస్తున్నావు, నీకు ఎంత ధర అవుతుంది, నీకు మిగులుతుందా లేదా అనే దానిపైన ప్రభుత్వం స్పందించి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి, అలాగే మందు సంచులు అలాగే చేనుకు సంబంధించిన మందులు ఏమైనా ఆ మందుల ధరలు తక్కువ చేయాలి, ఆ మందు సంచులు ధర తక్కువ చేయాలా, ఎరువు బస్తాల రేటు తక్కువ చేయాలా, తక్కువ ఆఫ్ రేట్లో రైతుకు బస్తాలు అందజేసి రైతుకు సరి అయిన పోషకాహారాన్ని ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. Please like, share, subscribe.